ఆంటీ ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. అభి, నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. నా గురించా? ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఏముంది, నీ ఓపిక, మంచితనం, నీ కలుపుగోల్తనం, ఇంకా చాలా ఆంటీ చాలు. ముందు టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి. వేసుకున్నాను. ఇప్పుడు నీ గురించి చెప్పొచ్చా? ఏం చెప్పక్కర్లేదు ఆంటీ. మీరు ప్రశాంతంగా పడుకుని రెస్ట్ తీసుకోండి. ఓకే బాయ్. అది కాదు. అయ్యో ఆంటీ, అమ్మా ఆంటీ ఏమైంది? ఆంటీ 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 పైన కూర్చోండి, జాగ్రత్త. ఏమైంది ఆంటీ? ఆంటీ మీకు కాలు బెణికినట్టుంది. ఉండండి, ఆయిల్ రాస్తాను. అభి, పెయిన్ ఉంది. తగ్గుతుంది. అభి, పర్వాలేదులేమ్మా, తగ్గిపోతుంది. మీరుండండి ఆంటీ. కాలు బెణికితే నడవడం కష్టం. నేను మసాజ్ చేస్తానుగా, దెబ్బకి నొప్పి పారిపోతుంది. చెప్తా నీ సంగతి. అభి అమ్మకి ఇలా సేవలు చేసి మార్కులు కొట్టేస్తోంది. అభి వచ్చిన దగ్గర నుంచి అమ్మకి తన మీద ప్రేమ పెరిగిపోయింది. లావలేదు. అమ్మ ప్రేమని పూర్తిగా నా వైపు లాక్కోవాలి. ఏం చెయ్యాలి? అభి మంచి మూడ్లో ఉంది. తన మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇదే రైట్ టైం. అభి, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడగండి ఆంటీ. ఐడియా, చెప్తా. హలో హలో, ఏంటి ఏదో పెద్ద ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ లాగా మా అమ్మ కాలుని ఎలా పడితే అలా నలిపేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? రాహుల్, నా కాలు బెణికితే ఆయిల్తో మసాజ్ చేస్తోందిరా. హలో, మసాజ్ అంటే ఇలా చపాతీ పిండిలా ఎలా పడితే అలా పిసికేయటం కాదు. దానికి నాలెడ్జ్ ఉండాలి. అవునా? మాకు తెలీదులేండి. తెలీదు కాబట్టే తెలుసుకోమని చెప్పేది. డూ యు నో వన్ థింగ్? మన బాడీ పల్స్ కి రిలేట్ అయిన నర్వ్స్ అన్నిటికీ అరికాల్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేస్తేనే ఆటోమేటిక్ గా పెయిన్స్ తగ్గిపోతాయి. ఆంటీ, ఈ మొబైల్స్ వచ్చాక ప్రతి ఒక్కరూ డాక్టర్స్ అయిపోయారు. దాన్ని ఏమంటారు? సోషల్ మీడియా నాలెడ్జ్. కరెక్ట్. సోషల్ మీడియాలో చూసి అన్ని తెలుసు అన్న బిల్డప్ ఇస్తారు. చేస్తే కదా తెలుస్తుంది. అంటే నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? చూడు, ఇప్పుడు చూడు, మా అమ్మ కాలు నేనే మసాజ్ చేస్తాను. రాహుల్ ఇస్ ద బెస్ట్ అని మా అమ్మే చెప్తుంది. అమ్మా, నీ కాలివ్వు. రాహుల్, ఇప్పుడు ఎందుకు లేరా? చూసారా, ఆంటీ కూడా భయపడుతున్నారు. అంత నమ్మకం ఉంది మీ మీద. అమ్మా, ఇది నా ప్రెస్టేజ్ ప్రాబ్లం.
కాలిటివ్వు. ఆ ఆంటీ, మీ కాలి నొప్పి తగ్గింది కదా? ఉమ్, హ, నిజం చెప్పమ్మా, అభి చేసిన మసాజ్కి నీ కాలు నొప్పి పెరిగింది కదా? హ, నేను చేసిన మసాజ్కి నొప్పి తగ్గిపోయి ఉంటుంది. చెప్పమ్మా. హలో రాహుల్ బాబు, ఆంటీకి బెణికింది ఈ కాలు, అంటే రైట్ లెగ్. అనవసరంగా మీరు ఆ కాలు నొక్కి, అంటే లెఫ్ట్ కాలుకి మసాజ్ చేశారు. ఇప్పుడు లేని నొప్పి తీసుకొచ్చారు, అంతే కదా ఆంటీ? ఏం కాదు, ఈ కాలుకే పెయిన్, అంతే కదమ్మా. ఇంతకీ పెయిన్ తగ్గింది కదా? మీరు లెఫ్ట్ లెగ్ కి మసాజ్ చేశారు. నో, ఇదే కాలు. లేదు లేదు, ఏం కాదు, ఈ కాలుకే నొప్పి కదా ఆంటీ? నో, ఈ కాలే. కాదు, చెప్పమ్మా. ఈ లెగ్కి. ఈ కాలే. కాదు, ఈ లెగ్గు. అబ్బబ్బబ్బా, ఈ కాపుతారా? మీరిద్దరూ గొడవ పడితే పడ్డారు, మధ్యలో నా కాళ్ళు నలిపేస్తున్నారేంటి? మీరిద్దరూ నాకు బాగానే ఆయిల్ మసాజ్ చేశారు, సరేనా? వెళ్ళండి. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అభి మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకుందాం అనుకుంటే రాహుల్ వచ్చి డిస్టర్బ్ చేసేశాడు. ఆ హారం ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి. కోడలిగా అది నా హక్కు అంటే కాదంటారా? నా హక్కుని నేను ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. తరాల నుండి వస్తోన్న ఆ నాగమణి హారం నా దగ్గరుంటే ఈ ఇంటి పెద్దరికం కూడా నాకే దక్కుతుంది. ఎస్, తప్పో ఒప్పో, అది నా సొంతం కావాలంతే. అందరూ నిద్రలో ఉంటారు. ఎలాగోలా అత్తయ్య గదిలో నుంచి ఆ హారం కాజేయాలి.